కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటానికి రైతులంతా కలిసి రావాలని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిర్మల్ జిల్లాలోని జయశంకర్ సర్కిల్ వద్ద ఇంద్రకరణ్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్, ముథోల్ ఎమ్మెల్యేలు రేఖా నాయక్, విఠల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి దాంట్లో కూడా వివక్ష చూపిస్తున్నారు. మేము నిన్న బీఆర్ఎస్ పార్టీ తరఫున మహారాష్ట్రకి వెళ్ళాం. అక్కడ వెళ్తే అక్కడ గోస చూస్తుంటే మా కార్యకర్తలు, నాయకులందరికీ మన ఇంటెనక చెట్టు మందలకు పనికిరాదన్నట్టు మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు చెప్పుకుంటే వాళ్ళ కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. వాళ్ళకి పాపం కీనియర్ ఊరికి పోయినాం. 3,500 ఓటర్స్ ఉన్నారట. 8,000 7,000 జనాభా. ఎంతమందికి పెన్షన్లు వస్తున్నాయని అడిగినాం. పెన్షన్లు సార్ 100 మందికి అనమాట. 100 మంది అంటే ఎంత గొప్ప అనుకున్నాం సార్. మా దగ్గర ఎవరికైనా కొడుకు ఉంటే అడిగి పెన్షన్ ఇవ్వరట. ఉంట భూమి ఉంటే పెన్షన్ ఇవ్వరట. 100 మంది కంటే ఎక్కువ దొరకడు గత్తే ఉన్నారు. ఒక్కొక్క ఊర్లో 50% కంటే ఎక్కువ పెన్షన్ మనం ఇస్తున్నాం. ప్రతి దాంట్లో కూడా వివక్ష చూపిస్తారు.